పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం ఇటీవల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయన అనుభవాలను వ్యవసాయ శాఖకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది సర్కార్. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆయన అనుభవాలను వ్యవసాయ శాఖకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది సర్కార్. ఇక ఇదే అంశంపై సెక్రటేరియట్ నుంచి మరింత సమాచారాన్ని యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, ప్రభుత్వ నియామకాలపై అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ శాఖ సలహాదారుగా తర్వాత తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ చైర్మన్గా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి కొద్దిసేపటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంపీగా కూడా ట్రై చేశారు, ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా ట్రై చేశారు. కానీ కారణాలు ఏవైనప్పటికీ అక్కడ టికెట్ రాలేదు. అయితే కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కూడా దీని మీద కొంత చర్చ కూడా జరిగింది. ఏదో పదవి ఇస్తారు ముందే ఇట్లా రకరకాలుగా చర్చ జరిగింది. కానీ అదేంది చూడకుండా కాంగ్రెస్కు పనిచేస్తున్న వాళ్లకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం. అయితే ఇవల్ల ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు. ఇక తెలంగాణ ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సలహాదారుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయ్యారు. అయితే దీని మీద మంత్రి పదవి ఇస్తారు, క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పేసి జాయిన్ అయినటువంటి కొత్తలో కొంత దీని మీద చర్చ కూడా జరిగింది. అయితే ఇవాళ దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే వ్యవసాయ శాఖకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ శాఖకు ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ సలహాదారుగా నియమించడం అనేది కొంత వ్యవసాయ శాఖకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సహాయంలో ఏదైతే మొదటిసారి గవర్నమెంట్ ఉన్న టైంలో 5 ఏళ్ల పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేయడమే కాదు, ఆయనకు వ్యవసాయ శాఖ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఎప్పుడు చూసినా పంట పొలాల చుట్టూ తిరగడము, రైతులను వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అడగడము, పంటలకు సంబంధించినటువంటి ఏ పంటలు వేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత వేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు రైతులతోని ఆయన కలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూసినా కూడా కనబడతా ఉంటుంది. ఇక ఆయన మంత్రిగా ఉన్న టైంలో ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా, ఎక్కడ ఏ సభలు నిర్వహించినా ముందుగా రైతులకే ప్రయారిటీ ఇచ్చేవారు. రైతులను పిలిచి ఆ రైతులు సాగు చేస్తున్నటువంటి విధానాలను ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఒకవేళ రైతులు కన్ఫ్యూజన్ అయ్యి లేకుంటే రైతులకు ఈ పంటలు వేసే దాంట్లో సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ రైతులకు ఏ పంటలు వేసుకోవాలి, ఏ టైంలో ఏ పంటలు వేసుకోవాలి, అధిక వర్షాలు ఉన్న టైంలో ఎట్లాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఒకవేళ వర్షాలు లేని టైంలో ఉంటే ఎట్లాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఎప్పటికప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు ఇస్తుండేవారు. సో అట్లా రైతులను కూడా ఎక్కువగా దిగుబడి సాధించే రైతులను కూడా పిలిచి ప్రోత్సహించే గుణము ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉన్నది. గతంలో కూడా మనం చూసాం. అయితే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన దాని మీద అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ సలహాదారుగా ఇవ్వడం అనేది కొంత ఈ వ్యవసాయ రంగంలో మరింత ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పేసి పదే చెప్తున్నారు. తర్వాత రైతులకు కూడా ప్రోత్సహిస్తున్నారు. పంటలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇప్పటికే ఈ నాసి రకం పంటలకు సంబంధించి, నకిలీ విత్తనాలకు సంబంధించి, తర్వాత ఎరువులకు సంబంధించి ఇట్లా ప్రతి దాని మీద కూడా 1-2 సార్లు సమీక్షలు నిర్వహించడం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇవల్ల లేటెస్ట్గా ఏదైతే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించారో ఇది మరింత వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి.